కొందాం. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ కదా. చిన్న పల్లవి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు ప్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. ఆమేన్. ఆయన మాత్రమే మేలు చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నాకు చెప్పరా? అయ్యో, సేమ్ టు యూనా సేమ్ టు యూనా? ఏంటండి? సేమ్ టు యూనా సేమ్ టు యూనా సేమ్ టు యూనా? చెప్పండి. దాని బదులు హ్యాపీ క్రిస్మస్ చెప్తే పోతుంది కదా. చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. మన దేవుడు గొప్పవాడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు. అయితే మనకు అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుక గురించి అందరికీ తెలుసు. తెలుసా తెలీదండి? తెలుసా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? తెలియని వారి చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అయ్యో, చాలా సంతోషం. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త
ఎవరైనా కొంచెం గట్టిగా చదువుతారా స్పష్టంగా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టుడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలా అద్భుతమైన మాటలు ఇవి. మాకు తెలుసు కదా. ఏంటి ఈ మాట? మాకు తెలుసు. ఈ మాట ఎవరు చెప్పారండి? దూత వచ్చి ఎవరితో చెప్పారు? గొర్రెల కాపరులతో చెప్పారు, గొల్లలతో చెప్పారు. విచిత్రమైన సంఘటన ఏంటంటే, దూతలు చెబుతూ ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు, ఈ లోకాన్ని విమోచించడానికి వచ్చినవాడు, ఈ లోకంలో పాపములు రక్షించి వారి పాపములు కడిగేసి వారిని పవిత్రులుగా మార్చే గొప్ప మహనీయుడు పుట్టాడు అని చెప్పారండి. చాలా గొప్పవాడు కదా మన దేవుడు. అవునా కదా? చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి కొంచెం. అవును కదా? అంత గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. చాలా ఒకసారి బాగా గమనించండి. ఒక్కసారి డీప్గా వెళ్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎక్కడైనా కానీ కలెక్టరు ఒక పాకలో పూరి గుడిసెలో నివసిస్తున్నాడు అని ఎవరైనా నివసించారా? అలా ఎవరైనా విన్నారా? మనకు బాగా తెలుసు. కొంతమంది మనకు బాగా మంచిగా అనిపిస్తారు కదా, పెద్ద పెద్ద నాయకులు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ సినిమా హీరోలు కానీ. వారందరూ ఒకవేళ మీ ఇష్టమైన వ్యక్తి పశువుల పాకలో ఆ పేడ పని చేసుకుంటూ అక్కడ నివసించినట్లయితే మీ ఒపీనియన్ ఏందండి? బాగా సంతోషపడతారా? ఏమవుతారు? డిసప్పాయింట్. మనసు ఏమైపోతుంది? కృంగిపోతుంది. అవునా కదా? కానీ దూతలేంటండి, అంత పెద్ద రక్షకుడు పుట్టాడు. ఈ లోకంలో అందరినీ రక్షించే వ్యక్తి ఆయన, ఈ లోకంలో అందరినీ బాగు చేసే వ్యక్తి, ఈ లోకంలో వచ్చిన ప్రతి అనారోగ్యాన్ని సహితము ఆయన స్వస్థపరిచే దేవుడు. అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? కొంచెం గట్టి చెప్పాలా? పశువుల తొట్టిలో. దూతలు ఏం చెప్తున్నారు? అక్కడ వెళ్ళి సంతోషించమని చెప్తా ఉన్నా. ఎవరైనా ఆలోచించారా ఇలాగా? అంత పెద్ద వ్యక్తి, అంటే చిన్నపిల్లడు అనుకుని అప్పట్లో, ఇప్పుడు కాదు. అప్పుడు పుట్టాడు కదా, అప్పుడు చిన్నపిల్లాడే.
కానీ ఆ చిన్న వయసులోనే దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము అందిపుచ్చుకొని, దేవుడు చెప్పిన ప్రతి మాటను తీసుకొని ఆ ప్రతి మాట నెరవేర్చడం కోసము ఈ మనుషులు దేవుని లెక్క చేయకపోయినా ఆ దేవుని కోసం ఎలా పాటుపడాలి, దేవునిలోకి ఎలా నడవాలి, వారి జీవితాలు ఎలాగ బాగు చేసుకోవాలి అని వారి జీవితాలు ఎలాగో తెలియనప్పుడు ఆ సందర్భంలో ఆయన లోకానికి వచ్చాడు. ఎవరైనా కానీ మొన్న చిన్న సంఘటన జరిగింది బొల్లారం ప్రాంతంలో. ఒక వ్యక్తి అంట బాగా పని చేసుకుంటూ, బేల్దారి పని చేసుకుంటూ ఉన్నాడు. బాగానే ఉంది. ఆ సాయంత్రానికి వచ్చేసరికి ఆయనకు ఒక అలవాటు ఉంది. మరి ఏమైందో ఏమో కానీ ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళలేదు. బాగా పని చేసుకున్నాడు, పని అయితే బాగా చేసుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, డబ్బులు తీసుకొని జోబులో పెట్టేసుకొని ఆయన షాపుకి వెళ్ళి ఆయనకు కావాల్సింది ఆయన చేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఏమైందో ఏమో కానీ ఇంటికి రాల. వెతుకుతున్నారు. వెతికి 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 వేసారిపోయి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు పాపం. నెక్స్ట్ రోజు మరుసటి రోజు ఏం జరుగుతుందో తెలుసా, వారి ఇంటికి వెళ్ళే దారిలో ఇంతమైన కాలువ ఉంది ఒకటి. ఆయన అంటే మంచి రోడ్లో వెనకల నుంచి పోతే తొందరగా వస్తా అని చెప్పేసి వెళుతూ వెళుతూ ఆ కాలువలో పడి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని చూసి కొంతమంది ఎంత పని చేశాడయ్యా అని కొంతమంది అనుకున్నారు, కొంతమంది. కానీ చాలామంది ఏమంటున్నారు సార్, మా ఇదారి ఆగిదాగి అని తిడుతున్నారు. ఓకే, కాదని లేదు, కానీ ఆయన తాగుతున్నప్పుడు ఒక్కరన్నా మాడిపించడానికి ట్రై చేశారా అంటే ట్రై చేయలేదు. కానీ ఇక్కడంతా రివర్స్. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, లోక పాపాన్ని రూపుమాపడానికి వచ్చాడు. ఈ లోకాన్ని ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి మనిషి యొక్క పాపాన్ని తుడిచివేయడానికి, స్పష్టముగా వారి జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో. ఆయన పుట్టిన తర్వాత సత్రానికి వెళ్ళారు. మనం పైకి చదివితే లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే ఆయన పుట్టిన తర్వాత సత్రంలోకి వెళ్తే స్థలం లేదని చెప్పారు. స్థలం లేదని చెప్పేశారు. అంత పెద్ద రక్షకుడు, లోకాల్ని ఏలే ఆయన వెళ్తే సత్రంలో స్థలం లేదు పో అన్నారు. ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ స్కిట్ చేశారో, ఎంతమంది అయితే నృత్యాలు చేశారో అందరినీ ఒకసారి గమనించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వారిని రికగ్నైజ్ చేశారు, వాళ్ళ టాలెంట్స్ని? నాకైతే తెలియదు. ఇంట్లో పనికి మాలడా అన్నావా? పనికొచ్చినాడా? పనికొచ్చినా లేదా? మనిషి జీవితంలో రిజెక్షన్ అనేది, అంటే తృణీకారం అనేది చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తును తృణీకరించారు. ఇక్కడ దూతలు ఏమేమంటున్నాయి, రండి రండి రండి, అదిగో పొత్తిగుడ్డల్లో ఆయన ఉన్నాడు, రక్షకుడున్నాడు, క్రీస్తు ఉన్నాడు, అభిషిక్తుడు, ఆయన ఈజ్ అనాథర్, ఈజ్ రెడీమర్. ఆయన అక్కడ ఉన్నాడు పొత్తిగుడ్డలతో. ఎక్కడున్నాడండి? పశువుల తొట్టిలో. ఒక్కరోజు గడపగలుగుతామా అక్కడ ఆ ప్రాంతంలో? ఎందుకు? పొర్రపాటున మన ఇంటి ముందర గేదెను ఆవో వచ్చి పేడ వేస్తే చిచ్చి అంటామా నమ్మా? అంటే అంత నీచమైన ప్రదేశం అది, మనం సహించుకునేది. అవునా? ఆ ప్రదేశంలో ఉన్నాడండి ఆయన రిజెక్ట్ అయిపోయాడు. ఆయనను తృణీకరించారు. ఆయన గుర్తించలేదు. ఆయన రక్షిస్తాడు కదా ఈ లోకాన్ని అని అనుకోలేదు. వాళ్ళు అనుకోలేదు. ఆయన పుట్టక ముందు
ఒక సంఘటన జరిగింది. ఏంటంటే యేసుక్రీస్తు ఇలా పుడతాడని చెప్పేసి మరియమ్మకు వచ్చి దూత వచ్చి చెప్పిన తర్వాత అప్పట్లో ఆ కాలంలో పెళ్ళి కాలేదు, ప్రధానం మాత్రమే జరిగింది, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. ఆ సమయంలో ఆమె భయపడి దూత చెప్పేసింది, వెళ్ళిపోండి. ఎందుకు? కొట్టేస్తారు, చంపేస్తారు, తృణీకరిస్తారు, ఛీ అంటారు, ఉమ్మేస్తారు, నానా మాటలు అంటారు. అందుకని అక్కడి నుండి పారిపోయారు, వెళ్ళిపోయారు వేరే ప్రాంతానికి. తిరిగి ఎప్పుడు వచ్చారంటే ఆ ప్రాంతంలో బెత్లెహేమ్ అనే ఆ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది? కౌంటింగ్ జరుగుతూ ఉంది. జనాభా లెక్కలు వాటి కోసం మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చే సమయానికి కరెక్ట్గా వాళ్ళు బెత్లెహేమ్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. తృణీకారం పొందినారా? అక్కడి నుంచి వెళ్ళిపోయినారా? మళ్ళీ వచ్చారా? మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఒక పుట్టుకలో అంత తృణీకారమే ఉంది. గొల్లలు ఎక్కడో పొలంలో ఉన్నారు. జ్ఞానులకు అర్థం కాల, ఆ ప్రాంతంలో ఉన్న జ్ఞానులకు అర్థం కాల, ఆ సత్రం యజమానికి అర్థం కాల, ఈయన క్రీస్తు, ఈయన రక్షకుడు అని. అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు ఆయన వాల్యూ ఏంటో. ఇప్పటికీ లేదండి, ఇప్పటికీ లేదు. మీరు గమనించినట్లయితే రీసెంట్గా యుద్ధం స్టార్ట్ అయింది కదా, అప్పుడు యేసుక్రీస్తు అంటే వీళ్ళంతా క్రిస్టియన్గా వెళ్తూ ఉంటే, సిలువ తీసుకునేదో సంథింగ్ వెళ్తూ ఉంటే యూదులు ఏం చేస్తున్నారు తెలుసా? ఛీ ఛీ ఉమ్మేస్తూ ఉన్నారు, ముఖం పైన ఉమ్మేస్తున్నారు. మనల్ని ఒకవేళ మీరా క్రిస్టియన్సా చీ అంటే మనం ఏం చేస్తాం? వేసి ఇట్లా వేసి కత్తులు తీసుకొనో బాకులు తీసుకొనో పోతాం. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు తృణీకరించేశారు. హీ గాట్ రిజెక్షన్. ఆయన ఏమి పొందుకున్నాడు? తృణీకారం పొందుకున్నాడు. చాలామంది ఈ ప్రాంతంలో చాలామంది, నాకు కొంతమంది తెలుసు, వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ వారు ఒక్క విషయాన్ని బట్టి తృణీకారం పొందుతున్నారు. రాను బ్రదర్, వారు చెప్పే మాట వినేవాళ్ళేనా అని అంటారు. దేవుడు వారి కోసమే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకుంటే ఖచ్చితంగా మార్చేస్తాడు. ఆమేన్. చాలామంది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, నేను బుద్ధి తక్కువని, నాకేమి రాదు, నాకు చదువు రాదు, నాకేం చేయలేను, నా వల్ల కాదు అని భయపడిపోతూ ఉన్నారు కొంతమంది. మీ గురించే మాట్లాడేది, మీ గురించే. యేసుక్రీస్తు అదే అన్నారు, అతను ఏమవుతారు, పక్కకు పో, దెర్ ఇస్ నో ప్లేస్, లేదు స్థలం లేదు, వెళ్ళిపో. తృణీకరించిన ప్రదేశంలో ఏం చేయాలంట? సంతోషించమని దూతలు చెప్తున్నారు. ఎందుకో తెలుసా? నీవు ఏదైతే అవమానాలు పడుతున్నావో వాటికంటే 100 రెట్ల అవమానాలను పొందుకున్నాడు. ఆ పొందుకొని ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నేను ఈ అవమానాలన్నింటినీ తీసివేసి పొగడ్తలుగా మార్చేస్తా అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఇదే, దేవుని క్యారెక్టర్ అదే. మనం అనుకుంటూ ఉంటాం, దేవునికి ఏం తెలుసా అండి మా బాధలు. నేను అడుగుతున్నా, దేవుని బాధలు మీకు తెలుసా? ఒకవేళ మీ అమ్మవారు మీ నాన్నవారు ఏమన్నా మీకు సరిగ్గా చూసుకోకపోతే మీరు బాధపడతారేమో. వారు మీరు చెప్పింది చేయకపోతే బాధపడతారు కదా. మరి దేవుడు చెప్పింది మీరు చేయకపోతే దేవుడు బాధపడడా?
ఆయన చేసేది ఒకటి ఎందుకు తెలుసా? నిన్ను చూసి ఏడుస్తాడు. చాలామంది అంటారు దేవుడు చూస్తాడు, నీ కథ చూస్తాడు. ఏంది చూసేది? దేవుడు ప్రేమామయుడు. అందుకనే ఆ పరలోకంలో ఉన్న మహిమను సైతము విడిచిపెట్టేసి నీకోసము ఈ మట్టిలోకి వచ్చాడు. ఈ మట్టిలోకి వచ్చేసాడు. దేవుని చేతిలో గనక మీ జీవితాన్ని పెట్టేస్తే మీరు అనుకుంటున్నారు మాది పశువులతోటండి, వాసన కొట్టమండి, మా జీవితం అలాగే ఉంటుంది, కంపు కొట్టేది. మా జీవితం ఏమైంది, అయిపోయింది, మాది అయిపోయింది అని కొంతమంది అంటూ ఉంటారు. నీ జీవితాన్ని సువాసనగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకుంటే ఇంతలో. ఇంకొకటి ఏంటంటే బలవంతం చేయడు. పొర్రపాటున మీతో ఒక్క మాట మాట్లాడనుకోండి, బైబిల్లో ఉండో లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నో లేకపోతే ఇంకొకటో కళ్ళ ద్వారానో దర్శనాల ద్వారానో లేకపోతే ప్రార్థన చేసుకుని తలంపు ద్వారానో దేవుడు ఒకవేళ మీతో మాట్లాడి ఉంటే, నాయనా ప్రతిరోజు ఇలాగే ప్రార్థన చేయి, అమ్మా ప్రతిరోజు ఇలాగే ప్రార్థన చేసుకుని నీతో మాట్లాడతాను అని చెప్పి కొన్ని విషయాలు ఏదన్నా చెప్పారనుకోండి, మీ జీవితంలో ఇలా నడవండి అని. ఒకవేళ మీరు చేయకపోతే ఆయన బలవంతం పెట్టాడు. అదే మనమైతే ఏం చేస్తాం? నేను చెప్పింది చేయవా, నీకు అన్నం పెట్టను, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టాకును ఈరోజు అంటామా నమ్మా? కానీ మన దేవుడు వెరైటీ. ఎప్పుడైతే తప్పిపోతామో, ఎప్పుడైతే దేవుని మాట కాదంటామో అప్పుడు ఎక్కువ పెడతాడు. తిన్నాయనా ఇది నా ప్రేమ, ఇది ప్రతిసారి ప్రార్థన చేయని ప్రతిసారి దేవుని కాపాడుతానన్నాడు. ఒప్పుకుంటారు ఈ మాటను? ఒప్పుకుంటారండి? ఏం పలకరు? మా అమ్మల్ని ఎప్పుడు కాపాడనన్నా, మమ్మల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు దేవుడు? కాపాడలేదా? కాపాడనా లేదు? నోటితో చెప్పండి, నాకు ఆకలిస్తుందా? కాపాడనాడా? దేవుని మెంటాలిటీ అదే. మీకు ఒకసారి చెప్పాను, నా సాక్ష్యం చెప్తూ మా ఫ్రెండ్స్ ఉండేవారు, మేము ముగ్గురము, ఆ క్లోజ్ ఫ్రెండ్స్, వారి వల్ల నేను రక్షణ పొందుకున్నా అని చెప్పాను కదా. అందులో ఒక అతను అక్కడ రుద్ర, మేము సురేష్ అని పిలుస్తాం, అందులో ఒక అతను అక్కడ ఉన్నాడు. చాలా సంతోషం. ఈరోజు విచిత్రం ఏంటంటే పోయిన సంవత్సరం అంతా ఆయన కోసం నేను చెప్పానా ఈ క్రిస్మస్ డేనే చెప్పాను, ప్రార్థన చేశా. విచిత్రం ఏంటంటే నేను కట్ చేస్తాను ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ రావడానికి. చాలా వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏమనంటే రేపు మా గురించి నువ్వేమో స్థిరపడిపోయినావు అక్కడ అంటాడు. రీసెంట్గా 2 months బ్యాక్ కూడా చెప్పినట్టు నాకు గుర్తు. మేము అదే ఎస్పెషల్గా నేను వాళ్ళతో మాట్లాడడం కోసమే వెళ్ళేవాడిని, వాళ్ళతో చర్చికి. బాతాగాని కొట్టుకుంటూ బాగా వెనకలు కూర్చొని బాతాగాని కొట్టేవాళ్ళం. అధముడైన నన్ను, పనికిరాని నన్ను పనికొచ్చే విధంగా నన్ను ఇక్కడ నిలబెట్టినాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా రిజెక్షన్ నా జీవితంలో కూడా. నా జీవితంలో ఇదే. ఇంటర్ ఫెయిల్, ఇంగ్లీష్ మీడియం రాదు, ఏం చేయాలో అర్థం కాల, కుక్క తిరిగిన అయితే స్కాలర్షిప్ కోసం. ఎవరు దేవుని దగ్గర ఎప్పుడైతే మొరబెట్టానో అప్పుడు దేవుడు ద్వారాలు తెరచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో ఒకవేళ తృణీకారం పొందుతున్నట్లయితే దాన్ని బట్టి సంతోషించండి. మిమ్మల్ని అంటున్నారేమో, నువ్వు పనికిరావు,
నువ్వు చేత కాదు, నీకు ప్రార్థన నువ్వు చేసే ముఖమైన నువ్వు అని అంటున్నారేమో. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకసారి రాసి పెట్టుకోండి. ఇది ఈ సంవత్సరం ఏ సంవత్సరం? ఒక్క వారం రోజులు టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. అందుకోసమే వచ్చాడు ఆయన, నీతో మాట్లాడడం కోసమే వచ్చాడు, నేను రక్షించడం కోసమే వచ్చాడు, నీ జీవితాన్ని మార్చడం కోసమే వచ్చాడు. అందుకోసమే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి, ఆ ఇక ఆకలి దప్పులని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆకలితో దప్పులతో నీకోసం నీ శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. నీకోసం నీ శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. మనమన్న పెద్ద హాస్పిటల్లో, ఒకవేళ చిన్న హాస్పిటల్ కానివ్వండి, బెడ్ పైన ప్రసవించింటాం. ఒకవేళ ఇంట్లో ప్రసవించింటాం, అంటే మనం పుట్టింటాం. కానీ ఆయన మాత్రం పశువుల తొట్టిలో పరుండబెట్టారు. విచిత్రం ఏంటంటే ఆయన పుట్టిన ప్రదేశం కూడా లేదండి, బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన ఇక్కడ పుట్టాడని ఎక్కడా లేదు. చదవండి కావాలంటే, మీకు డౌట్ ఉంటే. అందరూ అంటారు పశువుల పాకలో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు. కాదు, ఒకసారి డౌట్ ఉంటే చదవండి. ఇప్పుడు ఈ రెఫరెన్స్లోనే మీకు తెలిసిపోతుంది. స్టార్టింగ్ నుంచి చదివితే మీకు అర్థమైపోతుంది. పశువుల తొట్టిలో పుట్టలేదు, పశువుల పాకలో పుట్టలేదు. ఆయన కనీసం ఆయన ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. మనకంటూ అది కొంతమంది అంటారు, ఎక్కడ పుట్టారు, బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ, అదో ఫలానా డాక్టర్ రాసి ఇచ్చినాడు, వచ్చేసింది. రిజెక్షన్. ఎక్కడ చూసినా రిజెక్షన్, ఎక్కడ చూసినా తృణీకారమే, ఎక్కడ చూసినా తృణీకారమే. చీ అంటున్నారు, తూ అంటున్నారు. ఎవరు పట్టించుకోవడంలా, ఎవరు ఆయన ఉన్నాడని చెప్పేసి భయభక్తులతో ఏదో ఉండడంలా. అక్కడున్న వాళ్ళకి వాల్యూ తెలియదు. మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానం ఉంటారు, అక్కడి నుంచి వచ్చారు. తూర్పు దేశం కావాలంటే ఇవన్నీ భారతదేశం నుంచి మొత్తం చైనా వరకు, చైనా, రష్యా, విని దేవుడు తృణీకారం పొందాడు. ఎవరి కోసమో తెలుసా? నీకోసం, నిన్ను గొప్ప చేయడం కోసం, నిన్ను మార్చడం కోసం. అంటూ ఉంటారు కదా కొంతమంది, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడండి. ఏం వాగ్దానం? దేవుడు తలగా ఉంచుతాడని చెప్పాడు. ఆ తలగా ఉంచడం కోసమే నీ కోసము తృణీకారం పొందాడు ఆయన. హీ గాట్ రిజెక్షన్. తృణీకరించేశారు ఆయనను, తృణీకరించేశారు. అయితే ఆ తృణీకారంలోనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి, గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, ఎంత తప్పు చేసినా, ఎంత తృణీకరించినా దేవునికి ప్రార్థన చేయకపోయినా, వాక్యం అసలే చదవకపోయినా, మందిరానికి తరచుగా వెళ్ళకపోయినా ఏం చేస్తాడు దేవుడు? ఎదుగుతున్నా దగ్గరికి అంటాడా? ఏమంటాడు? అదే అంటాడు కదా, ఎందుకు వచ్చినావు నా దగ్గరికి, నీ ముఖం నాకు చూపెత్తు పో అంటాడా? అన్నాడు. అని ఏమంటారు తెలుసా? అబ్బా, అల్లంత దూరాన్ని వస్తావు అంటే పరిగెట్టుంటూ వచ్చి ఆయనే రిసీవ్ చేసుకుంటాడు. ఇదిగో నా కుమారుడా, వస్తున్నా అని చెప్పేసి ఆయనే వచ్చి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెడతాడంట. అది దేవుని ప్రేమ. తప్పిపోయినా ఆయన ప్రేమ తరగదు. మనం దేవుని మాట వినకపోయినా ఆయన ప్రేమ తరగదు. విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి పాత నిబంధన లాస్ట్ ఎండింగు, కొత్త నిబంధన స్టార్టింగ్ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది.
దాదాపు 100 సంవత్సరాలు దేవునితో మాట్లాడాల ఏ మనిషి కూడా. అయినప్పటికీ వారు ఎలాగో మాట్లాడరు కదా, వారంటే నా దగ్గరికి ఎలాగో రాలేదు కదా, కనీసం నేను నా దగ్గరికి వెళ్దామని చెప్పేసి యేసుక్రీస్తుని మన మధ్యలోకి తీసుకొని వచ్చాడు. చాలామంది గిఫ్ట్స్ ఇస్తుంటారు. గిఫ్ట్స్ క్రిస్మస్ రోజున ఇస్తారా? ఇస్తారు ఇవ్వరా? ఎంతమంది ఇచ్చారండి గిఫ్ట్లు? ఎంతమంది ఇచ్చారు గిఫ్ట్లు? థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, నువ్వు ఇచ్చినావా గిఫ్ట్? ఏమి ఇచ్చినావు? పెన్సిల్ ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? ఏమి ఇచ్చినావు గిఫ్ట్? ఇంకెవరైనా ఇచ్చినారా? ఇవ్వలేదా? అయ్యయ్యో, అయితే మీకు ఒక గిఫ్ట్ నేను ఇవ్వలేదండోయ్, దేవుడు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ అంటే ఏంటండి? యేసుక్రీస్తుని ఇచ్చేశాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? నిన్ను ప్రేమించి గిఫ్ట్ని ఇచ్చాడు. గిఫ్ట్, బహుమానం. ఆ బహుమానం ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితాన్ని, నీ తలరాత అంటారు కొంతమంది, ఆ తలరాతను సైతం మార్చడానికి గిఫ్ట్ ఇచ్చేశాడు ఆయన. మనము ఒకవేళ గిఫ్ట్ ఇస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు సంతోషంగా ఉంటారేమో వాళ్ళు, కానీ మన దేవుడు, మన తండ్రి ఏం చేశాడు తెలుసా? నీవు కలకాలము, నీ జీవించినంత కాలము సంతోషంగా ఉండడం కోసము, సంతృప్తిగా జీవించడం కోసము, కొదవ లేకుండా ఉండడం కోసము ఆయనే గిఫ్ట్గా నీ దగ్గరకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యవంతులండి మనమంతా కదా. మీరంతా భాగ్యవంతులు కదా. పలకరు అది అంటారు కదా, ఏది రాయిలాగా. మీరంతా అవునా? ఎంత స్వార్థపరులండి ఇప్పుడు మీరు. అంటే మీరు కూడా భాగ్యవంతులు అని చెప్పచ్చు కదా. చెప్పినారా? చెప్పలా. ఎంత స్వార్థం ఉండడం మంచిది. దేవుని విషయంలో స్వార్థం ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ లార్డ్. మన దేవుడు నిన్ను గొప్ప చేయడం కోసమే వచ్చాడు, నిన్ను మార్చడం కోసమే వచ్చాడు, నీ కుటుంబ జీవితాన్ని మార్చడం కోసమే వచ్చాడు, నీ జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడం కోసమే వచ్చాడు. అదే అంటారు కొంతమంది, దేవుడు అంటాడు, ఏమంటాడంటే, మీరు ఏ వీధులు అయితే నివసిస్తున్నారో ఆ వీధిలో మీరు వెలుగు వలె ప్రకాశించుదురుగాక. అది దేవుడు చెప్పిన మాట. మీరందరూ కూడా వెలుగుతూ అందరినీ వెలిగించమని చెప్పాడు. అందుకని అంటాడు, మీరు లోకానికి వెలుగండి. వెలుగా కాదా? అవునా కాదా? ఒకవేళ డౌట్ ఉంటే మీకు ఒకటి చెప్తా. ఇక్కడ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? చలి కాచుకుంటా ఉన్నారు. సడన్గా ఏమొచ్చిందంట? అదే దేవదూత ఒక్కడే వచ్చింది, వెలుగు రాలా. వెలుగు దేవదూత ఇద్దరు వచ్చారు. అప్పుడు ఏమైపోయింది? ఫస్ట్ సపోజ్ ప్రజెంట్ కరెంట్ వెళ్ళిపోయింది, ఆ లైట్ కూడా లేదు, ఊరంతా పోయింది కరెంట్ అంతా. సడన్గా మీ దగ్గరకు వచ్చి లైట్ నువ్వు వేస్తే ఎట్లుంటుంది? సంతోషిస్తాం. లైట్ వచ్చింది, లైట్ ఎత్తే అంటామా? ఏమంటాం? భయపడతాం. వెలుగు వచ్చినప్పుడు భయపడరు వీళ్ళు విచిత్రంగా. వాళ్ళు చీకట్లో కూర్చొని బాగా వినండి, చలిమంట వేసుకుంటే వెలుగు ఉండదు అక్కడ? ఉంటుంది కదా. కానీ ఈ వెలుగు వచ్చింది ఇక్కడ. ఏది వెలుగు? ఈ వెలుగు ఉంది ఇక్కడ, లైటింగ్ ఉంది. కానీ వెనకల నుంచి వచ్చింది వెలుగు వచ్చేసి. ఆ వెలుగు రాగానే వీళ్ళ జీవితాల్లో ఉన్న చీకటంతా వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వీరు అలాగే వెళ్ళారా? వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళే ప్రాంతానికి వెళ్ళాలంటే చీకటి కాబట్టి లాంతరు తీసుకుని వెళ్ళారు. ఎవరండి? గొర్రెల కాపరులు. లాంతరు ఎందుకు తీసుకొని వెళ్ళారు?
చెప్పు 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 చెప్పరా. చీకటిగా ఉంటుంది కాబట్టి. వెరీ గుడ్. ఇంకా వెలుగు కోసం. వెలుగు కోసం బాగా గుర్తుపెట్టుకోండి. వెలుగు కోసము. ఎందుకు వెలుగు కావాలి? అది ప్రైజ్ లార్డ్ అన్న మంచి విషయం చెప్పాడు. దారి కనపడడం కోసం వెలుగు కావాలా? అర్థమైందా ఇప్పుడు? అందుకని అంటున్నాడు దేవుడు, మీరు ఈ లోకానికి వెలుగు. ఈ లోకంలో దారి తెలియని చాలామంది ఉన్నారు, వారందరికీ మీరు దారి చూపించాలా. ఎప్పుడు? బుడ్డి ఆరిపోయినప్పుడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు ఉన్నప్పుడు దారి కనబడుతుంది. ఒకవేళ మీరు కనుక వెలగకపోతే దారి కనబడదు. ఎవరికి? అది గొర్రెల కాపర్లకే. మనకు ఇంకా నాకు చీకట్లో ఉన్నవారికి. చీకట్లో ఉన్నవారికి దారి కనపడాలంటే వెలుగు ముందుగా వెళ్ళాలి. ఆ వెలుగు నువ్వై ఉండాలి. అందుకనే దేవుడు పుట్టాడు. గొర్రెల కాపర్లు వెలుగు తీసుకొని పోతూ ఉంటే అయ్యా ఎవరో కాల్చిపోతారు అయ్యో అని భయపడుతూ ఉంటే, ఎందుకయ్యా అట్లా అడుగుతున్నారు? మేము లాంతర్ తీసుకొని పోతా ఉన్నాం. ఈ టైంలో ఎక్కడ పోతున్నావయ్యా? అదిగో దేవదూత వచ్చింది, చెప్పింది మాకు. అబ్బాబా ఏం చెప్పి ఆయన యేసుక్రీస్తు ఆయన ఒకడు పుట్టాడంట, చూడడానికి వెళ్తున్నామయ్యా. మైండ్ బ్లోయింగ్ అందరికి. మాకు తెలియదే అని అందరూ గొర్రెల కాపరులను వెంబడించారు. మొట్టమొదటి వెలుగు. గొర్రెల కాపరులు అంటే చాలా మర్యాద ఉంటుందా మనకు? ఉంటుందా? ఉండదు. కొంతమందికి ఉంటుంది. పొర్రపాటున మనం రోడ్డు పైన వెళ్తూ ఉన్నాం, మనకు తెలిసిన విషయమే. రోడ్డు నిండా గొర్రెలు మేకలు పోతున్నాయి. కాపరు అనుకోండి, మా హారం కొడతా ఉంటాం. పోకపోతే ఏం చేస్తాం? అన్నా ఏదన్నా నువ్వు కొంచెం జరగన్నా అంటావా? ఒకవేళ వినకపోతే ఏమంటాం? మన స్టైల్ అది. చాలా మర్యాద ఇస్తున్నాం పాపం కదా. అంత పెద్ద రాజులకు తెలియదు యేసుక్రీస్తు పుట్టాడని. పెద్ద పెద్ద ప్రవక్తలకు అర్థం కాల యేసుక్రీస్తు పుట్టాడని. గొర్రెల కాపరులకు వచ్చింది సువార్త. ఆ సువార్త అనే వెలుగును తీసుకొని వీరు పోతూ ఉన్నారు. పోతూ అందరినీ తీసుకొని వెళ్ళారు. మరి గొర్రెల కాపరుల కంటే మనం ఇట్లనా? ఇట్లనే. మరి ఎంతమంది నీకు చెప్పినారు యేసుక్రీస్తు గురించి? చెప్పినారా? ఎంతమంది చెప్పినారు? ఒక 20 మందికి, 50 మందికేనా? 20 మందికి. నెలకు ఒక్కరికి. సంవత్సరానికి 12, 2 సంవత్సరాలకు 24. దాంట్లో మనం సొగ చేద్దాం 12. 2 సంవత్సరాలు గాను 12 మంది చెప్పామా? మనం అట్ట చెప్పాం. ఇది చెప్తాం. నీకు తెలియదన్నా, పక్క వీధులన్నా ఒకడు తీసుకొని కొట్టినాడన్నా. ఎంత ఎగిరిగిరి చెప్తామో, అదేందో పెద్ద ఘనకారం చేసినట్టు. కానీ యేసుక్రీస్తు చెప్పమే, అన్నా యేసుక్రీస్తు నీ గురించి పుట్టాడన్నా, నీకోసమే పుట్టాడన్నా, నీ జీవితాన్ని మార్చడం కోసం పుట్టాడన్నా, నిన్ను గొప్ప చేయడం కోసం పుట్టాడన్నా. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? బాధపడద్దు, దేవుడు నీ బాధని తీసేస్తాడన్నా. అలా చెప్పే వెలుగుగా మీరందరూ ఉండునుగాక. ఒకవేళ మీలో ఇంకా నా వల్ల కాదని, నాకు అంత తెలియలేదండి అని చెప్పారు. పేతురు పామరుడు, చదువు రాదా నాకు, చేపలు పట్టుకొని ఒహం అని పోయేటాడు. ఆ పేతురే యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నిలబడ్డాడు.
వీళ్ళంతా తృణీకారం పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా నథింగ్ లోకంలో. అందరి జీవితాల్లో కూడా ఇదే ఉంది. ఏముంది? తృణీకారం. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో తృణీకారం పొందుతున్నారేమో, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదేమో, మీకు చేత కాదు అనుకుంటున్నారేమో, ఒక్కసారి దేవునికి మీ జీవితాన్ని అర్పించి చూడండి. మీకు అన్నీ చేతనవుతుందని అందరూ చెప్తారు. ఒక్కసారి. అందుకోసమే దేవుడు తృణీకారాన్ని పొందాడు. అందుకోసమే నీకోసం వచ్చాడు. అందుకోసమే నిన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఆ యొక్క పరలోకంలో దేవుని ఎదుట నిలపడం కోసమైనా పుట్టాడు. ఆమె చెప్పరే, పోరా పరలోకానికి వద్దా? ఒక ఆయన అనేవాడు అనమాట, నువ్వు ఇట్లుంటే ఎట్లా పోతావు, నా స్తంభమైతే కూడా పోవు నువ్వు. ఇదేందో విచిత్రంగా ఉంటుంది నాకు. స్తంభం అయితే ఏంది, ఒకసారి అయిపోయి పరదేశంలో ఉంటాం. మరి ఎంతమంది తృణీకారం పొందారు? నువ్వు పనికియవు, నీకు చేత కాదు అని ఎంతమంది చెప్పారు? మీతో ఎవరు చెప్పలేదా? నాతో చెప్పారండి. నాతో చాలామంది చెప్పారు. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే నన్ను ఇక్కడ నిలబెట్టినాడు. హల్లెలూయా. చాలా తృణీకారం. ఇంట్లో, బయట, కాలేజీలో, పరిచర్యలో, చర్చిలో, ప్రతి చోట నమ్మేవాళ్ళు కాదు నన్ను ఎవరు. కానీ దేవుడు మాత్రం నా పైన నమ్మకం వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్నెవరు నమ్మలేదేమో, దేవుడిని నమ్ముతున్నాడు. నిన్నెవరు కూడా అర్థం చేసుకోలేదేమో, దేవుడిని అర్థం చేసుకున్నాడు. మీ జీవితాలను దేవుడు గొప్ప వెలుగుగా చేయనుగాక. అనేకులకు వెలుగును ప్రసాదించేవారిగా నిలబెట్టునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దీపస్తంభం పైన ఉన్న దీపముగా మార్చునుగాక. అబ్బా, ఇదండి. ఒప్పుకున్నారు కదా? నాకు సంబంధం లేనా, నీకు అప్పేసి నా సంబంధంలా. ఇంకొక వారం ఉంది ఈ సంవత్సరం. నెక్స్ట్ సంవత్సరం చూద్దామా, పట్టుబడదామా? ఎవరన్నీ మనం మార్చేది దేవుని నుండి పక్కకు? ఒక ఆయన అంటాడు, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఆకలి దప్పులు వచ్చినా, ఏమొచ్చినా ఎవరు నన్ను నా దేవుని నుంచి వేరు చేసేది అంటాడు. ఆ తెగింపు మనలో కూడా ఉండాలంటానండి. ఉందా? దేవుడు అంటే ప్రేమే కదా మీకు? దేవుడు అంటే ప్రేమే కదా? ప్రేమ కాదా? మళ్ళీ ఎవరు నమ్మాలి మనం? దేవుణ్ణే నమ్మాలి. నన్ను కూడా నమ్మద్దు, దేవుని మాత్రమే నమ్మాలి. దేవుడు మీ జీవితాలను గొప్పగా మార్చునుగాక. అందరూ కూడా మోకరిద్దాం. మన దేవుడిని ఒకవేళ మీరు నమ్మకపోయినా మిమ్మల్ని మన దేవుడు నమ్మాడు. నీ జీవితాన్ని గొప్ప చేయడం కోసమే ఆయన వచ్చాడు. నిన్నెవరు నమ్మలేదేమో, నిన్నెవరు అర్థం చేసుకోలేదేమో, నీపైన ఎవరు భరోసాను ఉంచలేదేమో. నా దేవుడు నిన్ను నమ్మాడు, నీపైన నమ్మకం ఉంచాడు. అందుకోసమే తృణీకారాన్ని కూడా పొందుకున్నాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదు. ఒక్కసారి ఆయనకు చెప్దాం, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా. నోరు తెరిచి చెప్దామా ఆ మాట? అయ్యా నేను నమ్ముతున్నాను, ఇదిగో నా జీవితం నీ ముందు ఉంచుతున్నానయ్యా. అయ్యా నా కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలయ్యా. నైనా మాకన్నా ప్రభు తండ్రి హాస్పిటల్స్ ఉన్నాయి,
జన్మించడానికి. నీకు అది కూడా లేదయ్యా. అంత దీనమైన స్థితిలోనికి ఈ లోకంలోకి వచ్చావయ్యా. తండ్రి, మమ్మల్ని గొప్ప చేయడం కోసం, మమ్మల్ని వెలుగుగా మార్చడం కోసం, మా జీవితాలను తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడం కోసం మీరు ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు అయ్యా. స్తోత్రములు నాయన. తండ్రికి దూరస్తులుగా ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ప్రభా తండ్రి సమీపస్తులుగా మార్చడం కోసం వచ్చినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నా జీవితాన్ని ఇస్తున్నాను. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, దేవునికి మీ జీవితాన్ని అర్పిస్తున్నారో వారందరూ కూడా చేతులెత్తి, అయ్యా ఇదిగో నా జీవితాన్ని అర్పిస్తున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీ ముందు ఉంచుతున్నాను, నా కోసం పుట్టినందుకు వందనాలు, నా జీవితం మార్చడం కోసం పుట్టినందుకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పాపినైనా నా కోసం వచ్చినందుకు వందనాలు, నన్ను రక్షించడం కోసం వచ్చినందుకు వందనాలు, నన్ను తేటగా తెల్ల తేటగా కడిగి మార్చాలని అనుకున్నందుకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో నా జీవితాన్ని మార్చండి మీరు ప్రభ తండ్రి. తండ్రి, మీ జీవితము తండ్రి మీరు ప్రభ మా జీవితంలోకి రండి. మేము తండ్రి మా హృదయాల్లో తండ్రి తెరిచి ఉన్నాం. ఇదేగో ఇప్పుడే రండి అయ్యా, మా హృదయాలకు రండయ్యా, రండయ్యా, రండయ్యా. తండ్రి, మీకు వందనాలు అయ్యా. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ప్రభా, మీకు వెనక వేళ స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమగల గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పటివరకు మీ మాటలు విన్నారు తండ్రి. మీరు తృణీకరించబడి ప్రభా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మమ్మల్ని సంతోషపెట్టడానికి, మా జీవితాలను సమృద్ధిగా మార్చడానికి వచ్చినందుకు వందనాలు అయ్యా. స్తోత్రములైనా ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకురండి. ఎవరైతే తమ జీవితాల్లోకి తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వారందరి జీవితాల్లోకి ప్రభా మీరు ప్రవేశించి వారి జీవితాలను గొప్పగా మార్చండి అయ్యా. వారి జీవితాలను వెలుగుగా మార్చండి అయ్యా. అనేకులను మార్చే వ్యక్తులుగా మార్చండి ప్రభా. మీ శక్తి చేత నింపి నడిపించండి, మీ ఆత్మ చేత నింపి నడిపించండి, నింపి నడిపించండి. వారందరినీ గొప్ప చేయండి. మీరు ప్రభా మీ యొక్క ప్రభాతను బలము చేత, మీ శక్తి చేత, మీ పైన విశ్వాసం తండ్రి ఇంకా అధికము చేసి ప్రభా వారు నింపి నడిపించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా, స్తోత్రం తెలుపుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బలమైన శ్రేష్టమైన మా కొరకు గాయపన హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దయచేసి 2 నిమిషాలు కూర్చుందాం. అలాగే కేక్ పీసులు ఉన్నాయి మన మధ్యలోకి, అవి వస్తుంటాయి, వాటిని తింటూ ఉండండి. పిల్లలు చివరిగా ఒక యాక్షన్ సాంగ్ చేస్తారు. ఒక సాంగ్ చేయించుండగా మీకు కేక్ ఇవ్వబడతాయి. తింటూనే పిల్లల యొక్క యాక్షన్ సాంగ్ చూడాలని ప్రభు పేరిట కోరుతున్నాను. దయచేసి రావాలి మా త్వరగా. సాంగ్ ఇవ్వాలి టీచర్స్. సాంగ్ ఏదో మొబైల్ ఇచ్చినట్లయితే పిల్లలు వచ్చేయాలి.